గొప్ప జనసమూహమును ఆయన్ను గూర్చి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచున్న చాలామంది స్త్రీలను ఆయనను వెంబడించిరి. యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడువడి. ఇదిగో, గొడ్రాండ్రగులను కనని గర్భములను పాలి అన్ని స్థానములను ధాన్యములైనవి చెప్పు దినములు వచ్చుచున్నవి. అప్పుడు మా మీద పడుడి, పర్వతములతోనూ మమ్మల్ని కప్పుడని కొండలతోనూ జనులు చెప్పుసాగుదురు. వారు పచ్చి భ్రమణుకై ఇలాగ చేసినడెలా ఎండిన దానికి ఏమీ చేయుదురు అని చెప్పాను. మరి ఇద్దరు ఆయనతో కూడా చంపబడుటకు తేబడిదిరి. వారు నేరము చేసిన వారు. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు. దైవజనునికి వందనాలు. మనము సిలువలో పలికిన దేవుని మాటలు మాట్లాడుకుంటకు మొదటి మాటగా నా వంతుగా దైవజనులు నాకు ఇచ్చి ఉన్నారు. నేను ఈ వాక్యం చదువుతూ ఉండగా ఈ మాటలు కూడా చెప్పడానికి కూడా పనికిమాలిన వాడిని. నేను ఎంతో చాలా విధానంగా పనికిరాని స్థితిలో ఉన్న నన్ను కూడా ఈ దేవుడు నిలబెట్టేందుకు ఈ స్తోత్రాలు చెల్లించుకుంటూ చిన్న వాక్యం చదువుకుందాం. లూకాసు వార్త 23వ అధ్యాయము 33 వచనం కాడి చదువుకుందాం. వారు కపాలమనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకరిని, ఎడమవైపున ఒకరిని, ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసిరి. అందుకు యేసు